హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ సాహితీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి మార్నింగ్ రొటీను. ఇంకా ఇక్కడేమో చాయ్ పెట్టేశాను, ఇంకా పిల్లల కోసమేమో స్నానానికేమో వెన్నీళ్ళు పెట్టేశాను. ఇక్కడేమో నైట్ అయితే ఫుల్ వర్షం చాలా బాగా పడింది. ఇంకా అందుకే వాతావరణం అయితే చాలా చల్లగా ఉందని చెప్పేసి వాళ్ళకైతే వెన్నీళ్ళు అయితే పెట్టేశాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇల్లంతా చిందరబందర ఉందన్నమాట. ఇంకా మా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాతనే ఇంక ఇదంతా నీట్గా సర్దేసేయాలి. ఇంకా వాళ్ళు ఉన్నంతసేపు అయితే ఇంకా వాళ్ళని రెడీ చేసి ఇంకా వాళ్ళకి స్కూల్కి పంపించిన తర్వాత ఇంక ఇదంతా తర్వాత సర్దేస్తాను. ఇంకా ఇక్కడేమో బయట అయితే కోతులు అప్పుడే వచ్చేసాయి. అవి మాత్రం కరెక్ట్ టైంకి వస్తాయి, మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైంలో. ఇంకా అందుకని నేనైతే డోర్ అయితే వేసేస్తున్నాను. పాపం అవి మాత్రం కరెక్ట్ టైం ఫాలో అవుతాయి. మనం కూడా అంత కరెక్ట్గా టైంని ఫాలో అవ్వము. రోజు వస్తాయన్నమాట కోతులు మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైంలో. ఏమైనా బయటికి వెళ్ళి ఏమైనా షాప్కి వెళ్ళి ఏమైనా తెచ్చుకోవాలనుకుంటే చాలా భయము. ఇక్కడ చూడండి, నేను డోర్ వేసి ఇంకా ఒక 10 సార్లు చెక్ చేస్తా అది కరెక్ట్గా పడిందా లేదా. గొల్లెం పెట్టేశాను అనమాట. ఇంకా మా దీక్షిత్ ఏమో స్నానం కూడా చేసుకున్నాడు, ఇంకొకడే చేశాడనమాట. ఇంకా ఇక్కడ చూడండి, సిగ్గుపడుతున్నాడు ఆయన. మా కిచెన్ చూసి భయపడకండి. చెప్పు. మొన్ననే ఇదంతా ఈ వాల్కి అయితే నా దగ్గర ఉన్న వాల్పేపర్తో, అంటే ఇది సెల్ఫ్లో వేసేదన్నమాట. అది మామూలుగా అట్లా పెట్టేసి స్టిక్కర్లతో అంటించేసాను. అసలు వాల్ అయితే అసలు ఏం బాగలేదు, మొత్తం ఆయిల్ మరకలు అట్లా ఉండేసరికి నాకైతే అసలు నచ్చడమే లేదు. అసలు వంట కూడా చేయాలనిపించట్లేదు. అందుకే ఏదో నా దగ్గర ఉన్న వాటితో ఇలా సింపుల్గా అయితే ఇలా ప్రస్తుతానికైతే ఇలా అంటించేసాను. ఇంకా రేపు మా వారు వస్తే ఆయనతో మంచిగా అక్కడి వరకు మొత్తం అంటించేసేయాలి. దీనికి గమ్ము ఉంటుందంట, గమ్ము తీసుకొచ్చి అంటిస్తే ఇంకా బాగుంటుంది కదా. మా చిన్న కిచెన్ అయితే ఇట్లా ఉంటుంది. చిన్నగా ఏం లేదు, మామూలుగా ఉంటుంది. కానీ సింక్ మాత్రం మరీ చిన్నగా ఉంటుంది. కొన్ని గిన్నెలు పెట్టేసరికి ఎన్నో ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంకా ఏం చేద్దాం, ప్రస్తుతానికైతే ఇట్లా పెట్టేసిన కిచెన్లో. మెల్లగా ఇవన్నీ సర్దాలన్నమాట నీట్గా. ఏదో మామూలుగా ఉంది కదా, ఎక్కువ సెల్ఫ్లు కూడా అంతగా లేవు. గిన్నెల స్టాండ్ పెడదామంటే అక్కడ ఇవి మూలలు కొడదామంటే ఇక్కడ ఇది రాసిగోడ అనమాట. ఆ పక్కన వాళ్ళైతే వద్దని చెప్తున్నారా, ఇంకా ఎందుకులే గొడవ అని చెప్పేసి పైన పెట్టేసాము. ఇంకా ప్రస్తుతానికైతే ఇంకా కొన్ని గిన్నెలు అయితే పెట్టేసుకున్నాను నేను వాడుకోవడానికి. ఇక్కడ ఏందో అసలు ఏం అర్థం కావడంలా. ఈ సెల్ఫ్లు కొన్నన్నా ఇలా ఉండింటే బాగుండేది. ఈ కిచెన్ ఇది ఫ్లోర్ అయితే మరీ గ్యాస్ స్టవ్ది మరీ చిన్నగా ఉంది. మాదేమో పెద్ద స్టవ్ కదా, ఈ స్టవ్ కూడా సరిపోలేదు. అక్కడేమో చెక్క పెట్టేశాను అనమాట. ఈ చెక్క పెట్టి కొద్దిగా సపోర్ట్గా, యువతలేమో ఇంకా రాళ్ళు అవి ఇవి పెట్టేశాను. ఇంకేం చేయాలి, కింద పెడితేనేమో అసలు ఇంకా బల్లులు అవి ఇవి తిరుగుతుంటాయి కదా, నాకైతే అసలు నచ్చట్లేదు. అందుకే ఇంకా ఎలాగోలే ప్రస్తుతానికైతే ఇట్లా పెట్టేసిన. ఇవాళేమో చాయ్ పెట్టేసిన, టిఫిన్ ఏం చేయట్లేదు. 3-4 రోజుల నుంచి అయితే దోశనే తింటున్నాం అనమాట. ఇంకా అందుకని ఇంకేం టిఫిన్ చేయట్లేదు. ఈ బొరుగులు అయితే తీసుకొచ్చాను, చాయ్లోకి తిందాంలే అని చెప్పేసి. చాయ్ అయితే అవుతుందన్నమాట. మా దీక్షిత్ ఏమో మంచిగా స్నానం చేసుకున్నాడు. ఇప్పుడు సాహితీ కూడా స్నానం చేయడానికి రెడీగా ఉందన్నమాట. వేడినీళ్ళు అయితే పెట్టేశాను. ఇవి కొంచెం వేడైతే ఇంకా స్నానం చేసేసుకుంటుంది. థర్టీన్ కాదు సాహితీ, 30. 12కి ఎవరిది బర్త్డే? అవును కదా. మరి ఏం గిఫ్ట్ ఇస్తావు నాకు? అబ్బో చూద్దాం. ఈ నెలలో మా బర్త్డే
ఫ్రెండ్స్, ఈ నెలలో అయితే ఒక 2 స్పెషల్ డేస్ ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే నా బర్త్డే వచ్చేసి 12th, మా దీక్షిత్ ఇది వచ్చేసి 13th, 30 ఆగస్టు 30 మా దీక్షిత్ బర్త్డే. నాది వచ్చేసి 12. అయితే ఇంకా నా బర్త్డేకి ఏమో మా వారేమో రావడానికి కుదరదంట, ఆయనకేమో ఇంకా పనులు ఉన్నాయంట అక్కడ. ఇంకా సరేలే అని చెప్పేసిన నేను కూడా. అయితే మా వారు ఉండింటే మంచిగా కేక్ తీసుకొచ్చేవారు, మా పిల్లలతో మేమందరం హ్యాపీగా ఉండేది ఆ రోజు. ఇంకా అది కుదరదు కదా, మా దీక్షిత్ బర్త్డే వస్తుంది కాబట్టి అప్పుడు ఇంకేదైనా చిన్నగా సెలబ్రేట్ చేసుకోవాలి. అందరూ బ్లెస్ చేయండి నా బర్త్డేకి, మా దీక్షిత్ బర్త్డేకి. మేమిద్దరం ఒకే నెలలో పుట్టేసాము, నేను మా బాబు. దీక్షిత్ అవునా? సరే సాహితి, ఇంకా స్నానం చేసుకో, ఓకేనా? ఓకేలే. ఇంకా ఫ్రెండ్స్, ఇప్పుడు బర్త్డే ఇవి కూడా ఉన్నాయి కదా స్పెషల్గా, అయితే వాటిని కూడా మేము ఇంకా వీడియోస్ తీసుకొని మీ ముందుకైతే వస్తాము. మీరు మంచిగా సపోర్ట్ చేయండి. పైకి పట్టుకో కొంచెం. వెళ్ళు. బాబా చెప్పు, ఏమో అంటున్నావు ఇందాక. ఏంటి దీక్షిత్ చెప్పు. ఈ చాయ్ నాకు కాదు, సాహితికి. చాయ్ తాగడానికి కాదు కదా, బొరుగులు వేసుకొని తినడానికి. ఓకేనా? అర్థమైందా? చెప్పు. వేస్తున్నావు ముందైతే డ్రెస్ వేసుకో. చాయ్కి ఇవి చాచి ఏం మాట్లాడుతున్నానో నాకే అర్థమవుతలేదు. అది ఇవ్వు గిన్నె. ఓ సగం కిందనే పోతున్నాయి. టిఫిన్ కన్నా డైలీ ఒక్కొక్కసారి ఇలా కూడా తినాలి. రోజు ఏం టిఫిన్ తింటాం, బోర్ కొడుతుంది కదా దీక్షిత్. మంచిగా చాయ్లోకి ఇలా వేసుకొని మంచిగా స్పూన్తో కలుపుకొని తింటే ఎట్లుంటుంది దీక్షిత్. ఇంకా ఇందులో మురుకులు వేసుకుంటే ఇంకా బాగుంటుంది, తెలంగాణ స్పెషల్ కదా దీక్షిత్. మురుకులు సూపర్గా ఉంటాయి కదా. నీకేమో కార్ల పిచ్చి. దీక్షిత్ ఇట్రా. దీక్షిత్ నీకు కార్ల నేమ్స్ అన్నీ తెలుసా నీకు? ఏమేమిటి చెప్పు, నాకు కూడా తెలీదు. బిఎండబ్ల్యూనా? నెక్స్ట్ అవునా? ఏమో నాకు అర్థం కాలే. ఏవి చూపెట్టు. నెక్స్ట్ నెక్స్ట్ జీపా? నీకు తెలిసిన కార్ల నేమ్స్ చెప్పు అంటున్నా. ఏమేమి తెలుసు? ఏదేదో చెప్తావు కదా, ఆడి కారు, మహేంద్ర, అవన్నీ చెప్పు. నెక్స్ట్ మొన్న డాడీ ఒక కార్లో దిగాడు కదా, వీడియో తీసుకున్నాడు కదా, అదేం కారు? ఓహో, నాకైతే అసలు తెలియదు దీక్షిత్ ఈ కార్ల గురించి. నువ్వే గ్రేట్ అసలు. నీకు ఎట్లా తెలుసుకున్నావు ఇవన్నీ? డాడీ ఏమో 3 కార్ల పేరు చెప్పిండా. వాళ్ళ సార్ దగ్గర ఎన్ని ఉన్నాయి?
3 ఉన్నాయా? అబ్బో. ఇంకా అంతేనా? సరే కూర్చో. ఆడుకుంటావా? ఓకే ఓకే, ఆడుకోపో. స్కూల్ టైం ఇంకా ఉంది కాబట్టి ఇంకా రెడీ ఆడుకుంటున్నాడు అనమాట. ఇంకా వీళ్ళతో రోజు మార్నింగ్ టైం అయితే నాకు ఇట్లనే ఉంటుంది టైము. మా సాహిత్య అయితే తింటుందన్నమాట. ఈ బయట ఏమో కోతులు మాత్రం పొద్దున్నే వచ్చేస్తాయి కదా దీక్షిత్? పాల ప్యాకెట్ చూసిందేమో ఇంకా అది వచ్చేసింది. కనిపించకుండా తీసుకొని రావాలి. ఈ గల్లీలో ఎక్కువ ఉంటాయి కోతులు అసలు కదా, అందుకే మనమే జాగ్రత్తగా ఉండాలి. అందుకని డోర్ కూడా వేసేస్తున్నాయి. ఇంకేం చేయాలి, అవి ఇంట్లోకి వచ్చేస్తాయి నేరుగా. ఓకే, నువ్వు తినేసేయి. ఇంక నేను తొందరగా రెడీ చేస్తా సాహితి, మళ్ళీ ఆటో వచ్చే టైం అవుతుంది. ఓకేనా? ఇప్పుడైతే ఫ్రెండ్స్ నేనైతే మొత్తం అయితే రెడీ అయిపోయినా. ఇంకా ఫస్ట్ టైం ఎలా ఉన్నాను, ఏం రెడీ కాకుండా తిన్నా కదా. ఇప్పుడైతే మొత్తం రెడీ అయిపోయినా. ఇంకా ఆటో వస్తుంది, మేము వెళ్ళి ఎక్కి ఇంకా వెళ్ళిపోతాం. మళ్ళీ వస్తాం 3కి 3:30కి. అప్పుడు మళ్ళీ మీకు వీడియోలో కనిపిస్తాను. ఓకేనా? బై బాయ్. తీసుకో బ్యాగ్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే మార్నింగ్ ఇలా గడిచిందనమాట పిల్లలతో. ఇంకా వాళ్ళైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఏమో ఇంకా నేను ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేయాలి. గిన్నెలు కడగాలి, ఆ తర్వాత వంట అయితే చేయాలన్నమాట. ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు చేసే సపోర్ట్ ఇంకా నాకు మంచి మంచి వీడియోలు తీయాలన్న ఇంట్రెస్ట్ అయితే వస్తుందన్నమాట. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ చేయండి. ఇంకా కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టుగా ఉంటే ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.